మరి పాపం ఆయనకి ఏమైనా డాక్టర్ సలహా ఇచ్చిండేమో ఆయన ఆరోగ్యం బాగలేకపోతే సామాన్యంగా ఏమవుతాయంటే ఒక పూట తిండి బంద్ చేయమంటారు. నాకు కూడా సలహా ఇచ్చింది డాక్టర్ ఒకసారి. బ్రాంకీర్ వచ్చింది ఇక్కడ నాకు నొప్పి వస్తే 48 గంటలు నోటి నుంచి ఏమీ ఆహారం తీసుకోవద్దని చెప్పిండు. మరి అదేవిధంగా ఈ ప్రశాంత్ రెడ్డి గారికి కూడా మరి ఏమైనా 24 గంటలు ఆహారం ఏమైనా తీసుకోవద్దని చెప్పిండేమో. మరి ఏం చేయాలా, ఆయనకి ఏం దొయ్యాలంటున్నది పాపం. నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరి నిరాహార దీక్ష ఎందుకు కూర్చున్నావు? నీవు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు మీరు. ఎప్పుడైతే భీమ్గల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని ఆ రోజు మీరు 35 కోట్లతోని 2022లో 6వ మాసంలో 22వ తారీఖు నాడు నువ్వు కండిషన్ ఇస్తున్నావు అక్కడ. అంటే సుమారు నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు 18 మాసాల టైం వచ్చింది. మరి అదేవిధంగా నువ్వు ఇంకొక 6 కోట్ల రూపాయలను ఫిష్ మార్కెట్ కోసం శాంక్షన్ తీసుకున్నావు. ఒక మంచి ఎంఆర్ఓ పాత తహసీల్ ఆఫీస్ అంటారు దాన్ని అప్పట్లో. అటువంటి దాన్ని కులగొట్టేసి దానికి 6 కోట్లు నిధులు తెచ్చుకున్నావు. అదేవిధంగా సుమారు ఒక 20 కోట్లేమో రోడ్లకు నిధులు తెచ్చుకున్నావు. అంటే 35, 41, ఒక 15 అంటే సుమారు 50 కోట్ల నిధులు తెచ్చుకున్నావు. ఆ నిధులు అనేది 18 మాసాలు కంప్లీట్ చేసుకోవాలి. మరి నీకు అదే క్రమంలో హైదరాబాద్లో సెక్రటరీ కడుతున్నారు. 500 కోట్లతో సెక్రటరీ కడుతున్నావు నువ్వు. దానికి ఎన్ని కోట్లు శాంక్షన్ తీసుకున్నావు? 500 కోట్లు శాంక్షన్ తీసుకున్నావు. 500 కోట్లు సరిపోకపోతే ఇంకా అదనంగా 500 కోట్లు తీసుకున్నావు. అంటే సుమారు 1000 కోట్ల దాకా తీసుకొని నువ్వు 9 మాసాలు 10 మాసాలు సెక్రటరీ కంప్లీట్ చేసుకున్నావు. మరి నీ నియోజకవర్గంలో బాల్కొండలో మరి నువ్వు సుమారు 50 కోట్లను మరి అదే 18 మాసాలు ఎందుకు కంప్లీట్ చేసుకోలేదు? నీకు అక్కడ ఉన్న శ్రద్ధ నీ యొక్క నియోజకవర్గంలో ఎందుకు లేదు? మరి అక్కడ 1000 కోట్లతో 9 మాసాలు కంప్లీట్ చేసుకుంటావు, ఇక్కడ సుమారు 50 కోట్లతో 18 మాసాలు కంప్లీట్ చేయలేకపోయినావు. అంటే నీ ఉన్న టైంలోనే ఇచ్చినావు, శాంక్షన్ చేసుకోవాలి, నిర్లక్ష్యం చేసి నువ్వు వేసుకొని ఈరోజు మా మీద, మా ప్రభుత్వం మీద, మా యొక్క పీసీసీ ప్రెసిడెంట్ గారి మీద నిబంధన వేస్తున్నావు. నువ్వు వేయలేదు, నువ్వు వదిలిపెట్టిపోయినావు. నువ్వు ఆ రోజుల్లో మాకు వచ్చిన మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు సుమారు 70% మేము గెలుచుకున్నాం. నేను చిత్తు ఓడగొట్టేసిండు. నువ్వు అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి భీమ్గల్ పట్టణంలో. మా పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు క్యాంపెయిన్ వచ్చిండ్రు. అక్కడ ప్రజలు చెప్పిర్రు ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజుల్లో 100 పడకల హాస్పిటల్ని కంప్లీట్ చేయలేకపోయినా చెప్పిండ్రు. అప్పటి వరకు 17 కోట్ల వరకే, 17 కోట్ల మాత్రమే వర్క్ నడుస్తున్నది. మేము ఆ రోజు నిధులు విడుదల చేయించినాం. మళ్ళీ ఇంకొక 3 కోట్ల నిధులను కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు నిధులు ఇప్పించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆన్గోయింగ్ వర్క్ నడుస్తూనే ఉన్నది, ఎక్కడ కూడా వర్క్ ఆగలేదు. మరి ఇంకొక 4.5 కోట్ల వర్క్ అయిపోయింది, మొన్ననే బిల్లు పెట్టారు, దాన్ని కూడా ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడ వర్క్ ఆపలేదు, కాంట్రాక్ట్ పారిపోలే, అక్కడి నుంచి వర్క్ నడుస్తున్నది. అటువంటి దాన్ని నువ్వు తిన్నదరగలేక నిరాదరణ చేస్తున్నావు. అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, కేసీఆర్ దత్తపుత్రులక నువ్వు వివరించినావు. మరి అప్పుడే నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు కదా. సుమారు మీరు ఇవాళ 8,29,000 కోట్లు అప్పులు చేసింది. మరి అప్పుడు ఎందుకు కంప్లీట్ చేసుకోలేదు? రోడ్లు అన్నావు, రోడ్లు ఆన్గోయింగ్ వర్క్ నడుస్తున్నాయి మాకు అక్కడ, ఎక్కడ మేము రోడ్ల కూడా ఆపలేదు. నువ్వు ఇచ్చినావు 15 కోట్లు ఇచ్చిండ్రు శాంక్షన్, మేము అదనంగా మళ్ళీ ఇంకా 11.5 కోట్లు ఇచ్చినాం శాంక్షన్. నడుస్తున్నాయి, వర్క్ నడుస్తున్నాయి. 8 కోట్ల వరకు రోడ్స్ బిల్స్ అయిపోయినాయి, నడుస్తూనే ఉన్నాయి. మరి ఒక మంచిగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీసును, తహసీల్ ఆఫీసును కూలగొట్టేసి డిస్మెంట్ చేసినావు. దాన్ని ఎక్కడ తీసుకుని కట్టినావు? 2 కిలోమీటర్ దూరంలో కట్టావు, ప్రజలకు అందుబాటు లేకుండా. మరి అటువంటి దాన్ని కూడా మా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు, మరి మహేష్ కుమార్ గారి సహకారంతో, మా దగ్గర ఉన్న పెద్దలు సుధీర్ రెడ్డి గారి సహకారంతో 10 లక్షలు శాంక్షన్ తీసుకొని అక్కడ ఉన్న ఆర్ఎన్బి ఆఫీస్కు షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ విధంగా మేము ప్రతి ఒక్కటి కూడా
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాము. నువ్వు ఏదైతే భీమ్గల్ పట్టణంలో చిత్తుగా ఓడించిర్రు మున్సిపాలిటీల ఎన్నికల్లో 12 వార్డులకు 8 వార్డులు క్లియర్ మేము గెలుచుకున్నాము. మరి మేము ప్రజలకు ఏది వాగ్దానం ఇచ్చినామో అది తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాము. నువ్వు నీకు పుట్టగతులు ఉండవిగా మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారు అన్న ఉద్దేశంతోనే నువ్వు నిరాదీక్ష అని చెప్పి బూటకు అబద్ధాలు చెప్పి కూర్చున్నావు. మరి నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, నువ్వు ఆర్మీ మంత్రిగా ఉన్నావు, జిల్లాకి ఏం చేసినావు? ఇలా ఆర్మూరు నిజామాబాద్ బైపాస్ రోడ్ ఉంది, నట్టనడక ఉంది. అప్పటి వరకు ఇప్పటి నుంచి ఆనాడు పెద్దలు డి శ్రీనివాస్ గారు చేసిన బైపాస్ రోడ్డు మీ 10 ఏళ్లలో ఏమి ఇచ్చిన నిధులు? మేము నిధులు ఇచ్చి దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా ఒక ఆర్మీ మంత్రిగా ఉండి నువ్వు అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి గారికి, దత్తపుత్రుడు లెక్క అటువంటి ఉండి కూడా నువ్వు జిల్లాకి ఏం చేసి ఏం ఒరగబెట్టినావు? ఒక్కసారి ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా జిల్లాలో ఆ రోజు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడే చేసిన పనులే తప్ప మేం చేస్తున్న పనులే. నువ్వు కాలేజ్ మాకు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 38,000 కోట్లతోని ప్రాణత్య సేవలను తీసుకొస్తే మేము ఆ రోజుల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు వచ్చిన తర్వాత ఇంకా 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఆ 38,000 కోట్ల ప్రాణత్య డిజైన్ను చేంజ్ చేసి అప్పటి వరకు 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా మీరు మనసు మార్చుకొని కాళేశ్వరం డిజైన్ చేసి కాళేశ్వరం పేరుతోని 1,11,000 కోట్లు డిజైన్ చేసిరు. ఫస్ట్ 88,000 కోట్లు డిజైన్ తీసుకొచ్చిర్రు. దాని తర్వాత మళ్ళీ 1,11,000 తీసుకొచ్చిర్రు. ఈ విధంగా మీరు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నత్తనడక ఉన్నది. ఈరోజు మన మంచిప ప్రాజెక్టు అదే ప్రాణజ చావల కనెక్టింగ్ ప్రాజెక్ట్ మాకు అది 2021 ప్యాకేజీలో మన పెద్దలు సురేష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము 900 కోట్ల దూరం ఖర్చు పెట్టాము. మీరు వచ్చిన తర్వాత ఇంకొక 300 కోట్లు ఖర్చు పెడితే ఆ రోజు మాకు ఈ యొక్క మంచిప ప్రాజెక్ట్ అని అయిపోతుండే. మా యొక్క రూరల్ నియోజకవర్గానికి సుమారు 1,00,000 పైన ఎకరాలకు సాగునట్టు అందుతుండే. అటువంటి దాన్ని కూడా మీరు నిరూపణ వదిలిపెట్టిపోయినరు. మరి 10 ఏళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. మీరేం చేసిర్రు? దాన్ని డిజైన్ చేసిర్రు. మళ్ళా దాన్ని ఎక్కడ తీసుకుపోయినరు? 300 కోట్లు ఖర్చు పెట్టేదాన్ని 3,000 కోట్ల డిజైన్ తీసుకుపోయినరు. అక్కడ ఉన్న ప్రాంతం ఉన్న లంబాడి తాండాలలో కానీ అక్కడ ఉన్న మంచిప ప్రాంతవాసులు కానీ ఈ ఖాళీ చేయిస్తాం, దాన్ని పెద్దగా చేస్తామని చెప్పి 3,000 కోట్లు తీసుకుపోయినరు. మరి చేసిండ్రా? అదన్నా చేసిండ్రా? కేవలం 1,600 కోట్ల రూపాయలతోని పైపులు పడేసి ఫ్యూల్ ఎక్కడెక్కడ పైపులు అంటే అది ఎవరు ఎక్కడ ఆంధ్రాకి తీసుకొచ్చే పైపులను మేమున్న డిజైన్ అప్పుడు 300 కోట్లతో గ్రావెట్ ధర అవుతుండే. శ్యామలంగా పంటలు పడుతుండే 300 కోట్లు ఖర్చు పెట్టే. మరి 300 కోట్లు పెంచినావు, అదన్నా కంప్లీట్ చేసిండ్రా? చేయలేదు. 1,600 కోట్ల పైపులు మొత్తం బిల్స్ పెట్టి లేపుకొని పోయారు బిల్ అని. అంటే దాంట్లో పైపులు లాభం వస్తుంది. ఒక్క 100 రూపాయల పైపు అంటే 1,000 రూపాయల వరకు రేట్ వేయించుకున్నారు. అంటే సుమారు ఆ విధంగా చెప్తున్నా. అది 1,000 రూపాయలు ఉంటే దాన్ని 10,000 కోట్లు వేసుకున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు దోసుకొని అప్పులు చేసి మరి ఇంకా నువ్వు తినని అరగకుండా నిరాశ అంటున్నావు. మేము ప్రజలు మొత్తం మర్చిపోతున్నారు. ఓన్లీ మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి తప్ప ఇంకోటి లేదు ఇక్కడ. మరి ఈ విధంగా చెప్పుకుంటా పోతే కాళేశ్వరం 1,11,000 పిల్లర్స్ పడిపోయినాయి. మళ్ళీ దాని గురించి హరీష్ రావు మాకు పెద్దగా మాట్లాడుతున్నారు. మాకు అధికారం ఇవ్వండి, 3 నెలలు చేస్తామంటున్నాడు. ఇచ్చింది సరిపోదు 10 ఏళ్ళు. ఏం చేశారు 10 ఏళ్ళు? ఆ రోజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆ డిజైన్ తప్పని చెప్పిండు రమణారెడ్డి గారు. సార్ ఇది తప్పు, డిజైన్ తప్పు వస్తున్నది, ఈ కాలేజీ ఆగదు అని చెప్పిండు. అయినా మొండి పట్టుతోని కేసీఆర్ గారు అక్కడ ఉన్న ప్రశాంత్ రెడ్డి మీరు కూడా అక్కడే ఉన్నావు. రోజు దత్తపుత్రులు లెక్క ప్రొద్దు నుంచి సాయంత్రం 12 గంటల వరకు అక్కడే ఉంటుంటివి. ఆయన విడుదల చేస్తే నువ్వు నిజామాబాద్ జిల్లాకు వస్తుంటివి. అది వచ్చి ఎక్కడ పోతుంటివి? నీ యొక్క బాల్కొండ నియోజకవర్గంగా పోతుంటివి. ఎక్కడ జిల్లాను పట్టించుకున్నావు ఎప్పుడన్నా? జిల్లాను ఏం జరుగుతుంది పట్టించుకున్నారా? ఏది పట్టించుకోలేదు. ఏం చేసి ఏ ప్రాజెక్ట్ తెచ్చింది జిల్లాకి? ఇక్కడ మళ్ళీ మీ కాంగ్రెస్ ఉన్నప్పుడే అక్కడ ఉన్న యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇక్కడ ఉన్న లిఫ్ట్ అని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు నిజామాబాద్కు 24 గంటలు తాగునీరు వస్తుందంటే కారణం పెద్ద సురేష్ రెడ్డి గారు. అల్లీసాగర్ గుత్పా అల్లీసాగర్ను ఎత్తు పెంచిండు. ఎత్తు పెంచిన స్టోరీ ఎక్కువైంది. దానివల్ల 24 గంటలు నీరు అందిస్తున్నాం జిల్లాకి ఇక్కడ. అంటే ఈ విధంగా మేము చేసుకున్న పనిలే తప్ప మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పని అభివృద్ధి చెందలేదు. అప్పులు చేసినా తప్ప. హరీష్ రావు అంటారు మాట తప్పిండ్రు రైతులకు. దళిత ఏదైతే రైతు భరోసాని మేము ఇస్తున్నాం ఈ రోజు రైతు బంధు అని మీరు ఇచ్చిండ్రు. మీరు ఎన్ని రోజులు ఇచ్చిర్రు? ఒక 6 సార్లు పడ్డాయి.
మేము మాట తప్పకుండా మీరు ఎవరికి ఇచ్చిర్రు? గుట్టలకు పుట్టలకు ఇచ్చి అప్పులు చేసిర్రు. మీరు ఎన్నికల మూమెంట్లో మీ దగ్గర డబ్బులు అయిపోయినాయి, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయింది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ను దానిని 30,000 కోట్ల ఆదాయం వచ్చేదాన్ని 7,000 కోట్లకు ఇచ్చేసి దళిత బంధు అని చెప్పి మరి ఏది రైతు బంధుని వేసిర్రు. మేము అటువంటి స్కీములు కూడా మేము మాట తప్పకుండా ప్రతిదీ కూడా మొన్ననే 9,000 కోట్లు మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇన్ని చేసిన అప్పులను కూడా దిగమంచుకుంటూను 9,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. మరి ఈ విధంగా మేము ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసినామో మాకు వచ్చింది 2.5 సంవత్సరాలమే. నువ్వు 10 సంవత్సరం పరిపాలన చేసినారు. మీకు ఇచ్చినప్పుడు ధనము మూట ముళ్ళతో అధికారం ఇచ్చినాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చుకున్నది ఇచ్చింది. అటువంటి దానిని మీరు అప్పుల పాలు చేసి 8,29,000 కోట్లు అప్పు చేసిండ్రు. మీరు అప్పును కట్టడానికి మేము 1,80,000 కోట్లు అప్పు తెచ్చింది వాస్తవమే. మేము కట్టింది 2,20,000 కోట్లు అప్పు కట్టినాము ఇప్పటి వరకు. అంటే మేము ఇంకా 28,000 కోట్లు మిగిలిచ్చినాం ఇంట్లో ఆదాయంలో. మరి ఇంత మంచి స్కీమ్ నడిపిస్తున్నాము. మేము ఎక్కడ కూడా దుర్యోగం చేయట్లేదు. మీరు ఆ రోజు దళిత బంధు అని చెప్పిండ్రు. దళిత బంధు నుంచి 10 లక్షలు ఇచ్చిండ్రు. దాంట్లో కూడా మీరు కమిషన్ తీసుకున్నారు 5 లక్షల రూపాయలు. ఏదైతే ట్రాక్టర్లు ఇచ్చారు గ్రామ స్థాయిలలో మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు, దాంట్లో కూడా కమిషన్ తీసుకున్నారు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులే. మేము ఇవాళ ఇస్తున్నాం, ఆ స్కీమ్స్ ఇస్తున్నాం. తూచ తప్పకుండా ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసినామో అంచెలంచెలుగా ఇంత మాకు ఆర్థిక భారం ఉన్నా కానీ దాన్ని దిగమించుకుంటూ మీరు తెచ్చిన అప్పును 11.5% తీసుకొచ్చిన అప్పును మేము దానిని ఇలా 7.5%తో కుదించినాము. అంటే సుమారు 4% మిగుల్చుకుంటాం. దాంట్లో కూడా మిగులుపాటు చేసుకుంటున్నాము. ఈ విధంగా పొదుపు చేసుకుంటూ మేము ఇచ్చిన వాగ్దాన్ని ఏమి ఇచ్చిన మొట్టమొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు అన్నం ఇవ్వడం జరుగుతున్నది. సుమారు 3,000 కోట్ల భారం పడుతున్నది. అదే 200 యూనిట్ అన్నం తెల్ల కార్డు ఉన్నవారికి గ్రామ స్థాయిలో కానీ పట్టణంలో కానీ 200 యూనిట్లు ఇస్తున్నాము. ఎక్కడ కూడా మాట తప్పలేము. మేము అనుకున్నాం అన్నాం ప్రతి గ్రామంలో పేదలందరికీ ఇల్లు ఇస్తున్నాం. సిటీలో ఉన్న వీరందరికీ కూడా నువ్వు ఆ రోజు అన్నావు కేసీఆర్ గారు అల్లుడా చేరవనుకోలే బిడ్డ చేరవనుకోని అన్నావు. మరి ఒక్క ఇల్లున కట్టించిందా గ్రామస్థాయిలో కానీ ఎక్కడన్నా కానీ? మేము ఈరోజు ఖచ్చితంగా మాట తప్పకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాము. అంటే పేద ప్రజలందరికీ ఈ పార్టీ అప్పుడు చూస్తలేము. ఇలా కాంగ్రెసా, తెలుగుదేశమా, బీజేపీ, టీఆర్ఎస్ఆ, ఏ పార్టీని చూడకుండా అందరికీ ఇస్తున్నాం. వాళ్ళందరికీ ఇస్తున్నాము. 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము. అదా మామూలు మాట కాదు. 5 లక్షల రూపాయలు అంటే మేము ఎక్కడ కూడా రూపాయి లంచం లేకుండా ఎక్కడ కూడా నీకు ఆ రోజు ఇక్కడ కట్టిన వెంటనే నీకు బేస్మెంట్ వరకు 1,00,000 ఇస్తున్నాం, గోడల వరకు 2 లక్షలు ఇస్తున్నాం, స్లాబ్ వరకు ఇంకొక 1,40,000 ఇస్తున్నాం. ఇది విధంగా 3,40,000 ఇస్తున్నాం. ఫైనల్ బిల్లు ఇంకా 1,00,000 ఇస్తున్నాం. ఈ విధంగా లంచం లేకుండా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా అధికారులకు కానీ మా నాయకులకు కానీ ఏ రూపాయి కూడా ఇవ్వకుండా పేద ప్రజలకు అందుతున్నది. మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో నువ్వు 10 ఏళ్ళు కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా గరీబ్ ఆటో నిదానంతో పేదవారికి ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, బియ్యం ఇస్తున్నాం. ఆ రోజు బియ్యాన్ని కూడా మేము తక్కువ చేసుకు ఉచిత బియ్యం కూడా జరిగింది. అయినా ఈ రోజుల్లో ఇప్పటి వరకు కూడా ఆ యొక్క దొడ్డు బియ్యాన్ని ఎవరైతే పేద ప్రజలు కూడా సన్న బియ్యానికి అలవాటు పడి ఆ దొడ్డు బియ్యాన్ని అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. మళ్ళీ అదే రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది రైస్ మిల్ల ద్వారా. అది అంతా గమనించి రేవంత్ రెడ్డి గారు అందరు పెద్దలు కూర్చొని పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు మా పీసీ అధ్యక్షుడు వారి సారథ్యంలో మా అడ్వైజర్ సురేష్ రెడ్డి గారు అందరు సారథ్యంలో కూర్చొని పేద ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలా అంటే సుమారు 3,000 కోట్ల భారం పడుతుంది. అటువంటి దాన్ని కూడా మేము ఇవాళ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతున్నది. ఇటువంటి మంచి స్కీములు ఇస్తున్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీ ఉండే అప్పుడు ఎంత ఉండే 5 లక్షలు ఉండే, ఈరోజు దాన్ని 10 లక్షలు చేసినాం. పేద విద్యార్థులకు ఎప్పుడప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నాం. నువ్వు బాకీలు పెట్టిపోయినావు ఉద్యోగస్తులకు, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు 11,000 కోట్లు లేపుకొని పోయినావు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. 11,000 కోట్లను కూడా ఉద్యోగస్తులకు కూడా రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అంటే ఈ విధంగా మీరు చేసిన అప్పును కూడా మేము అన్నీ కూడా పొదుపు చేసుకుంటూ ఈ విధంగా ఇచ్చుకుంటే పోతున్నాము. మీ విధంగా మాట తప్పినాం కాము. మీ ముఖ్యమంత్రి లాగా కేసీఆర్ లాగా మేము దళితులు ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలనారుకుంటున్నావు. మరి మీ అయ్యా తలనారుక ఇచ్చినామా? మీ రేవంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నీకు తండ్రి లాంటి వాడని చెప్పినావు కదా. నేను కాలుతుతా పండ పెడతా అని చేస్తా అంటున్నావు కదా. ఒత్తుకో అద్దంట్లేం తండ్రిలాగా నీకు తండ్రి లాంటి వాడే కాదంటలే నేను. కానీ ఎందుకు చేయలేదు? మీరు ఇచ్చిన వాగ్దానం ఎటువైనాయి? నీ తల ఎటు వరకు వేసినావు? తండ్రి తల నరికేసినరా? ఎన్ని వాగ్దానాలు చేసిరు అధికారం రాకమంది. 10 ఏళ్ళు ప్రజలు మభ్యపెట్టినావు, అప్పులు చేసినావు, సర్వనాశనం చేసావు తెలంగాణను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు ఓన్లీ కేవలం 64,000 కోట్ల అప్పే ఉండే. మనం బిగులు పడితే 14,000 కోట్లు వచ్చింది. అటువంటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినావు. ఇలా దీన్ని మేము ఎంత త్యాగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఎంత కష్టపడుతున్నారు.
ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఎక్కడ కూడా ఉష్క దందాలు చేసి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం మీ జేబులో నింపుకున్నారు, ఉష్క దందంతా మీ ఎమ్మెల్యేలు నింపుకున్నారు, మీ కార్యకర్తలు నింపుకున్నారు. అటువంటి దాన్ని కూడా అరికడుతున్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొడతలేము. ప్రతి రూపాయి పొదుపు చేస్తున్నాం. ఇలా మొరం తీసుకొచ్చినా పర్మిట్ ద్వారా తీసుకొస్తున్నాం, ఇసుక తీసుకొచ్చినా పర్మిట్ ద్వారా ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఆదాయం గండి కొట్టకుండా ఇవి ఇచ్చేదిగా కార్యక్రమం చేస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం చేస్తుంటే నీకు తినగలగలేక నువ్వు నిరాదీక్ష చేస్తాని మమ్మల్ని మా యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నావైతే అది ఎంతవరకు న్యాయం? ప్రజలు గమనించాలి. ఎందుకంటే 9 నెలల్లో 500 కోట్లు కట్టుకున్న 1000 కోట్లతో నిర్మించుకున్న సెక్రటరేట్ను నువ్వు 18 నెలలలో నువ్వు 50 కోట్లతో ఎందుకు ఎంచుకోలేదు అభివృద్ధి? అది ఒక్కటి ప్రజలు గమనించాలిగా. నేను ప్రజాముఖంగా పత్రికాముఖంగా నేను సవాల్ చేస్తున్నాను ప్రశాంత్ రెడ్డి గారికి. కొందరు ఎమ్మెల్యేలు అంటారు, ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ప్రాజెక్టులో నీళ్ళు వదిలిపెట్టమంటున్నారు. ఒక ఎమ్మెల్యే అంటాడు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన సీనియర్ నాయకుడు. అంటే ఇప్పుడున్న కరగాలం ఉంది, ప్రకృతికి అనుకూలిస్తలేదు. మన ఒక్క రాష్ట్రం, మన తెలంగాణ కాదు, ప్రపంచ దేశం మొత్తం అనుకూలిస్తలేదు వాతావరణం. వర్షాలు వస్తలేవు. ఏ చెర్లలో అయితే నీళ్ళు ఉన్నాయో దాన్ని కాపాడుకోవాలా. ఇప్పుడు వ్యవసాయానికంటే ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం. మనకు తాగునీటి కంటే తాగునీటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అటువంటి దాన్ని మనం చెర్లలో నీళ్ళు కాపాడుకోవాలా. దాన్ని కాపాడుకోకుండా చెర్లకు నీళ్ళు వదలండి, పొలాలకు నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడు పొలాలు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యం, తాగునీటి ముఖ్యం. ఇది గమనించాలని నీ ప్రజాముఖంగా ఆ యొక్క మాట్లాడిన మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు సూచిస్తున్నా. ఇది ప్రజలు గమనించండి. వీరు మాట్లాడే మాటలను నమ్మకండి. ఎందుకంటే మీరు 10 పరిపాలన చూస్తున్నారు, ఎన్ని అప్పులు చేసి. మీ అందరికీ పత్రికా ముఖంగా కానీ వీడియో ఛానల్ కానీ ఎన్నో ద్వారా మీరు అన్నీ మీకు అనుభవం వస్తున్నాయి, ప్రజలందరికీ కూడా తెలిసిపోతున్నది. మరి ఈ విధంగా వాళ్ళ మాట చెప్పండి. ఇక రాబోయే రోజుల్లో కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రశాంత్ గారి పుట్టగతులు ఉండవు. ప్రజలు టీఆర్ఎస్ మర్చిపోతారు. మీరు కొందరు అనుకుంటారచ్చు, ఎవరో ఎక్కడో 1-2% అరే మాకు దళిత బంధు రాలేదు, ఈ బంధు, అవన్నీ కూడా మాయమాట చెప్పిండ్రు, అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. ఇక మీరు ఎన్ని నెప్పినా, మీరు ఎన్ని చేసినా ప్రజలకు మొత్తం తెలిసిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ, అప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ 2 ప్రభుత్వాలు ఒక 10 సంవత్సరాలు వాళ్ళు చేశారు, 10 సంవత్సరాలు మేము చేసినాం, 50 సంవత్సరాలు మేము చేసినాం. అయినా ఎన్టీ రామారావు గారు వచ్చిన ఆ రోజు 83లో 6 సన్న బియ్యం, ఏదైతే 2 పలకలు బియ్యం అన్నారు, వారు ఎటువంటి స్కీములు వచ్చినా కానీ ఉన్న ఆదాయంతోనే మేము ప్రజలకు ఇచ్చినాం. కానీ అప్పులు చేసి ఎక్కడ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము పేద ప్రజల కోసము ప్రతి ఒక్కరికి అప్పుడు ఉన్న పేద ఉచితంగా ఉద్యోగం ఇస్తామని చెప్పినాం. రైతులకు 1200 కోట్ల రూపాయలు మొట్టమొదటి సంతకం పెట్టి రాజశేఖర రెడ్డి గారు. ప్రతి రైతుకు ఉచితం ఇస్తున్నాం, 9 గంటలు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం. అంటే ఇవన్నీ మాకున్న వనరులు ఎన్ని, ఇన్కమ్ ఎంత ఉంది రాష్ట్రానికి, దాన్ని తీసుకొని మేము ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నీలాగా ఒక దొరలాగా, నియంత్రణ పాలలాగా మేము అప్పులు చేయలేదు. ఏ ప్రభుత్వం, ఎన్టీ రామారావు అయితేంది, మా యొక్క రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అయితేనేంది, 2 ప్రభుత్వాలు నడిచినాయి. ఇక్కడ ప్రతిపక్షంలో 17 సంవత్సరాలు వాళ్ళు చేసి తెలుగుదేశం చేసింది, మిగతా సంవత్సరం మేము చేసినాం. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి అప్పులు చేయలేదు. ఇన్కమ్ ఎంత, ఆదాయం ఎంత, సంక్షేమ పథకాలు ఎంత ఖర్చు పెట్టాలా, అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాలా, అప్పుడు ఏమున్నది మనకు, ఈ విధంగా ప్రభుత్వం నడిపించినాం తప్ప అడ్డగోలు ఖర్చు పెట్టి అడ్డగోలు ఇవాళ 8,20,000 కోట్ల మామూలు విషయం కాదు ఇది. దాన్ని తీర్పాలని ఎంత కష్టమవుతుంది, ఎన్ని ఆదాయం కావాలి మనకు, ఎంత సమకూర్చాలా. మేము ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన వాకి ప్రజలు నెరవేరుస్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారు. మంచి స్కీములు తీసుకెళ్తున్నాం ప్రజల దగ్గరికి. మేము ఎక్కడ కూడా దుర్భాష పరిస్థితి తీసుకెళ్ళట్లేదు, దుర్వినియోగం చేయట్లేదు. నీలాగా మేము పంజాబ్లో రైతులకు డబ్బులు వంచి రాలేదు. నువ్వు ఏం అధికారం దాన్ని డబ్బులు వంచేసినావు ఆ రోజుల్లో. కేసీఆర్ గారు, ఆ ప్రశాంత్ రెడ్డి ఏం చేశారు? ఇంట్లో వండుకున్నావా? మరి ఆయన అడగలేదే, మా డబ్బే లేదు మన దగ్గర, నాకు భీమగల్ పట్టడానికి డబ్బులు కావాలా, మరి అక్కడ ఎందుకు వస్తావు అని అడగలేదు. అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదు నీకు? ఇంత మంచి రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించిర్రు. దాంట్లో ప్రశాంత్ రెడ్డి వాటా కూడా ఉన్నది. ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క దుర్వినియోగం కావడానికి, ఇవి అప్పులు కావడానికి. ఇప్పుడు ఇంకా నువ్వు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు, ఏం మనం నిరాదీక్ష చేస్తున్నావు? దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు, మీకు జిల్లాలో కానీ రాష్ట్రంలో పుట్టగతులు లేవు, రావు కూడా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యొక్క తెలంగాణను విభజన ప్రకారంగా స్థానాలు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా 170 స్థానాలు వస్తే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నే చెప్పిండ్రు, ఖచ్చితంగా 115 స్థానాలు గెలుచుకుంటామన్నారు. 115గా 20 కూడా గెలిచే అవకాశం ఉంటుంది. మరి ప్రతి ఒక్కటి 117 అని చెప్పిన జరిగింది. ఈ విధంగా 110 గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ పుట్టగతులు ఉండవు. కాబట్టి మీరు మీ యొక్క బీజేపీ లోపాయి ఒప్పందం చేసుకున్నా కానీ
ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో వస్తుంది, కేంద్రంలో కూడా మా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసే వరకు మేమందరం కూడా అందరం సాయితో కష్టపడుతున్నాం. ఈరోజు సర్ ప్రోగ్రాం కూడా ఖచ్చితంగా మా యొక్క ప్రతి ఒక్క జిల్లాలోని నాయకులందరూ కూడా కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు సర్ ప్రోగ్రాం చాలా మంచి బ్రహ్మాండంగా వస్తున్నది. దానికి కూడా మా యొక్క జిల్లా కాంగ్రెస్ నాయకులు అందరూ ఎమ్మెల్యేలు ఏదైతే మా యొక్క ఇన్ఛార్జ్ కూడా అందరూ చాలా కష్టపడి సర్ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ప్రజలు గమనించాలని, ప్రజలు గతాన్ని ఇప్పుడు గమనించి మీరు ఆలోచించి మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తారని విశ్వసిస్తూ ఆశిస్తున్నాను. ఎందుకు చేసుకోలేదు అని ఏం ముఖం పెడుతున్నట్టున్నాను. ఇంక ఇలా నువ్వు 9,000 కోట్లతోని 9 నెలల్లో బిల్డింగ్ కంప్లీట్ చేస్తావు. సెక్రటరేట్ను 1000 కోట్లు పెట్టిర్రు 9 నెలల్లో. నువ్వు ప్రశాంత్ రెడ్డి ఉండి కట్టించింది. మరి నువ్వు నీ యొక్క ఆ భీంబల్ యాదికి రాలేదు ఇంకా ఆ రోజున. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం. ఇంకా మళ్ళీ మేము ఆగస్టు 13, 15 చెప్తున్నాం. అయినా మేము చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. ఎక్కడ కూడా పనులు ఆగలేదు. ప్రతి పని నడుస్తున్నది అక్కడ భీమగల్లా. ప్రతి రోడ్డు నడుస్తున్నది. అలా రోడ్లు ఆగలేదు, ఏది ఆగలేదు. మాకు ఇచ్చింది 2.5 సంవత్సరాలు మాత్రమే. మేము గెలిచింది మున్సిపాలిటీ 4 నెలలు 6 నెలలు అయింది ఎలక్షన్. 6 నెలలు మాత్రమే. కానీ మాకున్న కాన్ ఇన్ఛార్జ్ కాదు. మాకున్న బాల్కొని 8 మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు. మా యొక్క జిల్లా కమిటీ ఉన్నారు, 3 ఉపాధ్యక్షులు ఉన్నారు, 4 జనరల్ సెక్రటరీలు ఉన్నారు, మండలకు సెక్రటరీ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు. అందరూ కూడా కష్టపడుతున్నారు. ఏ ఒక్కరు కష్టం కాదు, ఫలితం కాదు. ఇది వార్డు నెంబర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ అందరు కష్టపడితేనే ఆ సర్ ప్రోగ్రాం చేస్తున్నది. అధికారులు చేస్తున్నారు, మా యొక్క కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నాం. యూత్ కాంగ్రెస్ ఉన్నది, ఎన్ఎస్సీ ఉన్నది, సేవాదళ్ ఉన్నది, అందరూ చేస్తున్నారు. మా పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు అక్కడి నుంచి సమీక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్న పెద్దలు సురేష్ గారు చూసుకుంటున్నారు. భూపతి రెడ్డి గారు రూరల్ చూసుకుంటున్నారు. జిల్లా మొత్తంలో ఆరోగ్యం ఏం చూసుకుంటున్నారు, ఏమవుతుంది అనేది. ఇలా బాన్సోడ ఉంది, అక్కడ 80% దాటింది. ఇలా బోధన ఉంది, 80 దాటింది. ఇలా ఆర్మూర్ ఉంది, 81 వచ్చింది. బాల్కొండ ఉంది, 82కి వచ్చింది. అంటే అందరూ కష్టపడుతున్నారు. నాట్ ఓన్లీ మేము కూడా అందరం కష్టమే. కాంగ్రెస్ పార్టీ సర్ ప్రోగ్రాం నడుస్తున్నది.